డాక్టర్ గారు, అయ్యా. ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు యోగాలో ఏం చూపించబోతున్నారండి? చాలా మంది ఈ రోజుల్లో కాస్త ఇబ్బంది పడుతున్న ఇయర్ సౌండ్స్ తగ్గించడానికి. కొంతమందికి జలుబుండి ఒక్కొక్కసారి చెవిలో శబ్దాలలాగా వచ్చి అసలు మొద్దు బారిపోయినట్టు అనిపిస్తుంటాయి. అవును. కాస్త స్విమ్మింగ్ చేసినా తల స్నానం చేసినా ఇట్లాంటి సమస్య ఉంటుంది. ఆ ఇయర్ సౌండ్స్ నుంచి బాగా ఫ్రీ అయ్యి రిలాక్సేషన్ చెవులకి రావాలి అంటే నాడీ శోధన ప్రాణాయామం, భ్రామరీ ప్రాణాయామం ఈ రెండు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇయర్ సౌండ్స్ని బాగా తగ్గించుకోవచ్చు. చెవులు మళ్ళీ ఫ్రీ అయిపోతాయి అన్నమాట. చూడండి ఎలా చేయాలో. ముందుగా నాడీ శోధన ప్రాణాయామం. మనము మంచి గాలి వచ్చే ప్రదేశంలో కూర్చుని ఆ తర్వాత కళ్ళు మూసుకుని కుడి చేతి వేళ్ళని మనం అట్లా తీసుకుని ఎడముక్కు మీద ఉంగరపేలతో నొక్కేసి కుడిముక్కు ద్వారా గాలిని తీసుకుంటాం. దీర్ఘంగా కుడిముక్కు ద్వారా అట్లా గాలిని తీసుకుంటాం. పూర్తయిన తర్వాత బొటన వేలితో కుడిముక్కు రంధ్రాన్ని నొక్కేసి ఎడముక్కు ద్వారా గాలిని వదిలేస్తాం. వదలటం పూర్తయిన తర్వాత ఎడముక్కు ద్వారా మళ్ళా గాలిని పూర్తిగా పీల్చుకుని ఆ తర్వాత ఎడముక్కు రంధ్రాన్ని ఉంగరపేలతో అట్లా నొక్కేసి కుడిముక్కు ద్వారా శ్వాసను పూర్తిగా వదిలేస్తాం. ఇదే మాదిరిగా కుడి ద్వారా ప్రాణవాయువుని పీల్చుకుని ఎడమ ద్వారా వదలాలి. ఎడమ ద్వారా మరలా పీల్చి కుడి ద్వారా వదలాలి. ఆ తర్వాత భ్రమరీ ప్రాణాయామం. తేనెటీగలు ఎలా శబ్దం చేస్తుంటాయో మనము కూడా ఈ ప్రాణాయామం ద్వారా ఆ రకమైన శబ్దాన్ని వచ్చేటట్లు చేస్తాం అన్నమాట. అట్లా నడుము లైన్గా పెట్టుకుని కూర్చోవచ్చు. తర్వాత షణ్ముఖ ముద్రలు. ఇప్పుడు బొటన వేళ్ళు చూడండి, చెవు లోపల పెట్టేస్తాం. చూపుడు వేలు కన్ను పాపల పైన, కను బొమ్మల పైన, తర్వాత వేళ్ళని కంటి భాగం మీద, ఆ తర్వాత ఉంగరపు వేలిని ముక్కు రంధ్రాల పైన, చిటికిన వేలిని పెదాల పైన అట్లా పెట్టేస్తాం. ఇక ముక్కు భాగం యొక్క రంధ్రం కూడా కొంచెం నొక్కటం వల్ల కొద్ది రంధ్రం మాత్రం ఉండేటట్టు చూసుకుంటాం. ఇప్పుడు గాలిని ఇక అట్లా గాలిని పూర్తిగా అయ్యే వరకు తేనెటీగ శబ్దం వలె భ్రమరీ ప్రాణాయామాన్ని మనం ఇలా చేస్తాం. దీనివల్ల మానసిక ఒత్తిడి చాలా బాగా తగ్గుతుంది. ఒక్కొక్కసారి అక్కడ స్ట్రక్ అయిన ఆ ఎయిర్ని కానీ ఆ మాయిశ్చర్ లాంటి తేమ లాంటిది ఉంటే కూడా శబ్దాలు రావడానికి కారణమైనవి అని ఇలా చేసినప్పుడు అవి ఎవాపరేట్ అవ్వటానికి బయటకు వచ్చి ఫ్రీ అవ్వటానికి కారణం అవుతుందన్నమాట. కాబట్టి సులభమైన పద్ధతులు కాబట్టి ఈ రెండు అందరూ చేస్తే మంచిది. చూసారు కదండి, ఇయర్ సౌండ్స్ లేదా చెవు ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడాలంటే డాక్టర్ గారు చెప్పిన ఈ ప్రాణాయామ టెక్నిక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.